వర్గ సమీకరణం మూలాలు. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు పాఠ్యాంశంలో వర్గ సమీకరణం యొక్క మూలాలను దాని గుణకాలను వాడి కనుక్కోవడానికి సూత్రాన్ని రాబట్టాం. ఇచ్చిన వర్గ సమీకరణం ax² + bx + c = 0 రూపంలో ఉంటే దాని రెండు మూలాలు ఆల్ఫా మరియు బీటాలు ఆల్ఫా = -b + √b² - 4ac/2a, బీటా = -b - √b² - 4ac/2a. ఈ సూత్రం పనిచేస్తుందో లేదో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. గత పాఠంలో కారణాంక విభజన ద్వారా సాధించిన ఉదాహరణని మనం తీసుకుందాం. ఒక స్థలం పొడవు దాని వెడల్పు కంటే 8 మీటర్లు ఎక్కువ మరియు దాని వైశాల్యం 308 చదరపు మీటర్లు. దీని నుంచి మనకు ఏర్పడిన సమీకరణం x² + 8x - 308 0. ఇక్కడ a ఏమో 1, b విలువ 8, c విలువ -308. ఇప్పుడు మనం రాబట్టిన సూత్రాన్ని ఉపయోగిస్తే అవే విలువలు వస్తాయా లేదా చూద్దాం. ఆల్ఫా = -8 ప్లస్ 8 వర్గము -4 × 1 × -308 యొక్క వర్గమూలాన్ని 2 × 1తో భాగించాలి. సి యొక్క గుర్తు రుణాత్మకం కాబట్టి వర్గమూలం లోపలి గుర్తు ప్లస్ అవుతుంది. రుణాత్మకం మరియు రుణాత్మకం కలిసి ధనాత్మకం అవుతుంది. మైనస్ మైనస్ కలిసి ప్లస్ అవుతుంది ఇక్కడ. సో 64 + 1232 1296. 1296 వర్గమూలం 36 కాబట్టి ఆల్ఫా = -8 + 36/2. దీన్ని సాధిస్తే మొదటి మూలం మనకి 14 వస్తుంది. ఇవి కారణాంక విభజన పద్ధతిలో ఇంతకుముందు వీడియోలో మనకు వచ్చిన విలువే కాబట్టి సూత్రం పనిచేస్తుంది. ఇప్పుడు మనం రెండవ మూలం కనుక్కుందాం. రెండవ మూలం కనుక్కోవడానికి మనం సూత్రంలో ABC విలువల్ని రాద్దాం. ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా అల్లా -b + √b² - 4ac బదులుగా -b - √b² - 4ac అంటే ఒక్క గుర్తు మాత్రమే తేడా. కాబట్టి లెక్కించడం పైన చెప్పినట్టే. కానీ బీటా = -8 - 36/2 -22. కాబట్టి రెండవ మూలం -22. ఇది కూడా మనకి గత పాఠంలో కారణాంక విభజన పద్ధతిలో వచ్చిన విలువే. కాబట్టి ఒక వర్గ సమీకరణ మూలాల్ని కనుక్కోవడానికి ఇది ఒక అద్భుతమైన మరియు అతి చిన్న సులభమైన పద్ధతి. కాబట్టి ax² + bx + c = 0 వర్గ సమీకరణ మూలాలు -b ± √b² - 4ac/2a అని మనం చెప్పచ్చు. ఒక చిన్న గమనిక ఏంటంటే ఇక్కడ b² - 4ac ≥ 0 కావాలి. దీని విలువ రుణాత్మకం అయితే రుణ సంఖ్య వర్గమూలాల్ని మనం కనుక్కోలేము. ఈ సందర్భంలో వర్గ సమీకరణానికి వాస్తవ మూలాలు లేవు అని మనం చెప్తాం. మిగిలిన వాటిని తర్వాత క్లాస్లో అర్థం చేసుకుందాం. అంతవరకు సెలవు.